హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. ఇన్ కేస్ ఏదైనా రీజన్స్ వల్ల ఇవాళ పూజ చేసుకోలేకపోతే శ్రావణ మాసం కంప్లీట్ అయ్యేలోపు ఏదో ఒక శుక్రవారం మీరు వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చంట అండి. నాకు కూడా ఇవాళ తెలిసింది. అండ్ ఇవాళ మా చిట్టి తల్లి ఫస్ట్ టైం ఫ్లవర్స్ పెట్టుకుందండి. సో ఆమెకు కొంచెం ఫోటోషూట్ చేసాము. ఆ ఫోటోషూట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మవారికి ప్రసాదంగా పులిహోర చేసాము. ఆ పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకున్నాం అన్నది మీకు వీడియో అప్లోడ్ చేశానండి, చూసేయండి. పులిహోర చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పీనట్స్, శనగపప్పు, మినప్పప్పు, పోపు దినుసులు, కర్రీ లీవ్స్ అండ్ ఇంగువ. ఇంకొక పౌడర్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి మనము. ఆ పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ నువ్వులు, 1/2 స్పూన్ మెంతులు అండ్ 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు. ఇవన్నీ ప్యాన్ మీద లైట్గా ఫ్రై చేసుకొని బాగా పౌడర్ చేసి పెట్టుకోవాలండి. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, పీనట్స్ ఇలా 1 బై 1 అన్నీ వేసుకోవాలండి. ఇవన్నీ వేసి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత టర్మరిక్ యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ సోక్ చేసుకున్న టామరిన్ వాటర్, అదేమైనా వేస్టేజ్ అంతా ఉంటే పీచులు అలాంటివి తీసేసి ఈ ఫ్రైలో వాటర్ వేసేయాలి. ఆ టామరిన్ త్వరగా సోక్ అవ్వాలి అంటే హాట్ వాటర్లో సోక్ చేసుకోవచ్చండి. నార్మల్ వాటర్లో అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం ముందే నానబెట్టుకోవాలి టామరిన్. ఇలా అన్నీ మిక్స్ చేసిన తర్వాత సపరేట్ అయిపోవాలి. ఆయిల్, టామరిన్ పేస్ట్ అనేది సపరేట్ అయిపోవాలి. ఇలా ఆయిల్, ఈ టామరిన్ పేస్ట్ అనేది సపరేట్ అయిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనము రైస్ కుక్ చేసి పెట్టుకోవాలండి ముందే. ఆ రైస్ని ఈ పేస్ట్లో కలుపుకోవాలి. మనం తగినంత మిక్స్ చేసుకోవచ్చు. ఇది నిల్వ ఉంటుందండి ఒక 1 వీక్ 10 డేస్, మినిమం 1 వీక్ 10 డేస్, మ్యాక్సిమం 1 మంత్ అయినా ఉంటుంది. అంతకంటే ఎక్కువ రోజులు ఉంచుకోవాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. మేమైతే ఫస్ట్ టైం పులిహోర ప్రిపేర్ చేసుకున్నామండి. లెమన్ రైస్ కంటే ఈ పులిహోర, టామరిన్ పులిహోర చాలా బాగుంది టేస్ట్. ఈ పేస్ట్ రైస్ మిక్స్ చేసుకునేటప్పుడు పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పాను కదా ముందే. నువ్వులు అండ్ మిరియాలు అన్నీ ఫ్రై చేసి పౌడర్ చేసుకోవాలని, ఆ పౌడర్ కూడా తగినంత మిక్స్ చేసుకోవాలండి. కొంతమంది ఎక్కువ స్పైసీనెస్ కావాలి అంటే మిరియాలు ఎక్కువ వేసుకోవాలి, లేదు పిల్లలు తక్కువ తింటారు స్పైసీ అనుకుంటే కొంచెం లైట్గా వేసుకోవాలి. ఎప్పుడైనా టెంపుల్స్ దగ్గరికి వెళ్తే పులిహోర ప్రసాదంగా పెడతారు కదా, ఈ పులిహోర ఎలా చేస్తారు ఇంత టేస్ట్ ఉంటుంది అనుకునేదాన్ని. యూట్యూబ్లో చూసి మేము ట్రై చేసాము, బాగుంది. దాని కాంబినేషన్ కాకరకాయల కర్రీ తీసుకున్నామండి. ఎందుకంటే మార్నింగ్ రోటీ కాకరకాయ ఫ్రై తిన్నాము, ఇంకా అదే ఉంటే పులిహోర ప్రిపేర్ చేసుకొని పులిహోరతోనే తిన్నాము. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.